మహేందర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి సార్ ఆలోచనలు మట్టుకొని నెస్స గొప్పగా ఉంటాయి వాళ్ళు. అవును మళ్ళా ఈ ముచ్చట మీరు విన్నారంటే వావ్ ఎమ్మెల్యే సాబ్ గ్రేట్ అని గ్యారంటీగా అంటారు. సార్ విద్యానిధి అని కొత్తగా ఓపెనింగ్ చేసిండు. అంటే ఏంటంటే ఈ విద్యానిధికి సార్కి వచ్చే జీతంలోకించి ప్రతి నెల ₹1,00,000 జమ చేస్తాడు. ఇట్లా జమ అయిన పైసలు తన పేద పిల్లల చదువులకు ఈ స్కూల్ బాగు చేయడానికి వాడుకుంటారు అన్నట్ల. అయితే సార్ ఇట్లా ఓపెనింగ్ చేసి దీనికి జిల్లా కలెక్టర్ పేరు మీనంగా అకౌంట్ బుక్లను తీసిండ్రు. అంటే అందులో జమ అయిన ప్రతి పైసా ఇయ్యాలంటే జిల్లా కలెక్టరే ఇయ్యాలన్నట్ల. గంత పకడ్బందీగా చేసిండు. అయితే ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఉపాయమాన్ని చేసిన ఈ పిలాన్ను అందరికి నచ్చి దాతలుసుతా ఇయ్యని కంటే ముందలకు వస్తుర్రు. ఇక ఇవాళ రిషి కాలేజీల నుంచి వెళ్ళి ₹2,00,000 ఇచ్చిర్రు. అట్లనే మూడా చైర్మన్ సుత ₹50,000 ఇచ్చిండు. కౌన్సిలర్ చల్వగాలి శ్రీనివాసరాజు 50,000, పూల శ్రీనివాస్ 50,000, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనిత మేడం 25,000, దోమ పరమేష్ ₹111, రంగినేని మన్మోహన్ ₹2,100, చందులాల్ ₹5,000 అందరు కలిసి ఎమ్మెల్యే ఎన్ఎం సార్ సమస్యలో కలెక్టర్ మేడంకి ఇచ్చిర్రు. కానీ ఎమ్మెల్యే ఎన్ఎం సార్ విద్యానిధి పెట్టినట్ల ఇప్పటి వరుసకు మన తెలంగాణలో ఎక్కడ కూడా ఎవరు పెట్టనే లేదు అని బాగా రాజకీయం తెలిసిన పెద్ద మనుషులు అనుకుంటా ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ను మెచ్చుకుంటున్నారు. ఈ దాతలు స్కూళ్లలో కాలేజీలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు డాక్టర్లు వ్యాపారులు అందరూ విద్యానిధికి విరాళాలు ఇయ్యని కంటే ముందలకి రావాలని ఎమ్మెల్యే ఎన్ఎం సార్ కోరిండు. అయితే ఇవాళ మొత్తం ఎన్ని రూపాయలని ఇచ్చిర్రు చెప్పనే లేదు కదా. ₹4,95,211 ఇచ్చిర్రు. కానీ ఎమ్మెల్యే ఎన్ఎం సారు మా ఇచ్చానికి పాలమూరులో ఎమ్మెల్యే కూడా ఇంత మంచిగా ఆలోచన చేయలేదు సారు. మీరు మా బావు కోసం ఆలోచన చేసి పైసలను కూడా పెడుతున్నందుకు మీకు మా ధన్యవాదాలు సారు అని ముచ్చట తెలిసిన విద్యార్థులు చెప్తున్నారు.